విచారణ గ్రామాలు ఎర్లపాడు నారాయణ ఆవూరు గోవిందపురం మధ్యలో రస్కాపురం ఈ గ్రామాల నుంచి మీరందరూ కూడా పాదయాత్ర రూపంలో చెప్పులు కూడా లేకుండా మరి కాళ్ళతో ఉన్న లెక్క లేకుండా అద్భుత బాలయేసు పుణ్యక్షేత్ర ప్రాంగణంలో చేరుకొని బాలయేసు దగ్గర సేద తీరుతూ ఉన్నారు. అద్భుత బాలయేసుకి అన్ని తెలుసు. ఎవరెవరికి ఏమేమి అవసరాలు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం ఈ యొక్క తపస్సు కాలంలో మొట్టమొదటి పాదయాత్ర ఎర్లపాడు విచారణ, మరి ఎర్లపాడు విచారణ అంటే మరి ఈ యొక్క బాలయేసు విచారణ బాలయేసు బిడ్డలు అందరూ కూడా మరి అందరూ కూడా ఈరోజు మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరి మీరే బాలయేసు దగ్గరికి వచ్చారు. మరి మేమందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తూ మీకు ఆ విచారణ గురువులు పూజే గురువులు మనందరి తల్లి స్వామి వారు ఆధ్యాత్మికంగా మనందరినీ కూడా నడిపిస్తూ ఆ యొక్క సేవ మోస్తూ ఈ యొక్క ప్రాంగణంలో చేరుకొని ఉన్నారు. ఇక ఈ యొక్క ప్రాంగణ గొప్పతనం ఎవరు ఏ సమస్యలతో వచ్చినా అలసిపోయి వచ్చినా వాళ్ళే సేద తీరుస్తూ ఉన్నారు. కేవలం నమస్కారం మాత్రమే కాదు, రానున్న రోజు కూడా కొద్దిమంది వస్తూనే ఉంటారు. అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. ఇళ్లలో గొడవలని అన్ని వస్తూ ఉంటారు. రకరకాల కారణాలు. ఇక్కడికి వస్తే చాలు, అడుగు పెడితే చాలు ఆయన ఒడిలో సేద తీరుతూ అన్నీ కూడా అలసిపోయి ప్రశాంతమైన మనసును చేకూర్చుకొని తిరిగి సంతోషంతో వెళ్తూ ఉన్నారు. అది రోజున మీరందరూ కూడా అనేక రకాల ఆశలు పెట్టుకొని అనేక కోరికలతో ఈ యొక్క అవసరాలలో పాదయాత్ర రూపంలో మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క భక్తిని, మీ యొక్క నమ్మకాన్ని ప్రదర్శించి ఉన్నారు.
వైఎస్ మిమ్మల్ని మీ యొక్క విచారాన్ని గ్రామాలని ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఈ రోజున మనకి పూజారి సమర్పించడానికి ఇచ్చేటటువంటి మన ప్రియతమ పూజ్య రావికుమార్ విచారణలో పెద్దపాలెం గ్రామం విచారణగా పనిచేస్తూ చిన్నపాలెం పెద్దపాలెం గ్రామాలు మరి ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఈ రోజు మనందరూ వచ్చి మనందరి కోసం ప్రార్థన చేయడానికి పూజావళి సమర్పించడానికి చేసి ఉన్నారు. అందరూ గట్టిగా చెప్పడంతో వారిని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా మరి బోధించడానికి ఇచ్చేటటువంటి గురువులు స్వాముల వారు విటం రాజుకోవాలి వినుకొండ దగ్గర నూతన విచారణ ఆ యొక్క విచారణ నుంచి మరి ఈ యొక్క ఛానల్ కూడా లైవ్ ఇస్తూ ఉన్నారు. రోజు మరి పూజా కార్యక్రమం అంతా లైవ్లో చూడవచ్చు. మరి ఈరోజు మనకి చక్కని వాక్యోపదేశం చేయబోతున్నారు. గొప్ప ప్రసంగికులు మరి మన కోసం ప్రార్థన చేయడానికి ప్రసంగించడానికి వచ్చేటువంటి ప్రియతమ పూజ్య గురువులు స్వామి వారందరూ చెప్పడంతో గట్టిగా మరి బాలరాజేశ్వర స్వాముల వారు ఎంత చెప్పినా తక్కువే. ప్రతి విషయం కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని ఆధ్యాత్మికంగా మనందరినీ మీ గ్రామాన్ని విచారణ ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ మరి అక్కడ ఏ గ్రామంలో ఏ అవసరమో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప మరి వారి గారిని కలిగిపడడం మీ యొక్క అదృష్టం మన యొక్క అదృష్టం. మరి మీరందరూ కూడా శారీరకంగా అలసిపోయి ఉన్నారు. మాటలు కాదు, నాకు దూరం నుంచి ఎండలో చెప్పులు లేక నడవటం అంటే మాటలు నిజంగా ఎంతో గొప్ప సంగతి. కొంతమంది పలకరించారు, మాట్లాడారు, చాలా అసలు వాళ్ళు మీరు ఎట్లా వచ్చారు, నేను కూడా వచ్చామన్నారు. అప్పుడు నాకు అక్షరం వేసింది, మరి అంత పెద్ద వయసులో నడిచి వచ్చారని. ఏదైనప్పటికీ కూడా ఎంత అలసటతో ఉన్నా బాలయ్య వస్తే ఆ అవసరంతా కూడా మరి ఆ బాలయ్య తీరి నిజంగా సంతోషంగా సమాధానంగా మరి ఆ ప్రభువే మనల్ని తీసుకోబోతున్నారు. మరి మీరందరికీ కూడా పేరు పేరున మరి పాదయాత్రలో వచ్చిన మీ అందరికీ స్వాగతం స్వాగతం పలుకుతూ ఈ యొక్క పూజావళి సమర్పించుకుంటున్నాను. सर्वेश्वरी प्रेमा पवित्रात्म सहकार मी अंदरितो गुणगाता క్రీస్తు నామమునందు మిగిలిన సహోదరి సహోదరులారా, దివ్య బాలయేసు భక్తులారా, యేసు క్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధ దీవెన పూజకు ఆహ్వానిస్తున్నాను. ప్రభుని మార్గము సిలువ మార్గం. మత్తయి వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనమందరము ధ్యానిస్తున్నాము. నన్ను అనుసరింప కోరువాడు తనను పరిహరించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవాలి. ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గంలో, యేసయ్య నడిచిన ఆ రక్షణ మార్గంలో, ప్రభువు నడిచిన ఆ కారుణ్య మార్గంలో ఈరోజు మీరందరూ కూడా ఇళ్లపాడు విచారణ నుండి అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం కన్నపల్లి గారి వరకు మీరందరూ కూడా ఈ పరిశుద్ధ శిలువ పాదయాత్రలో యేసు క్రీస్తు ప్రభుని యొక్క పాటులను శ్రమలను నెత్తికి పరుచుకుంటూ మనమందరం కూడా దివ్య బాలయేసు సన్నిధికి వచ్చి ఉన్నాం.
ఈ పరిశుద్ధమైన దీవెన పూజ ద్వారా దేవుడు ఆ అద్భుతమైన ఆశీర్వాదాలను ఆ చిన్నారి దివ్యమైన యేసు గొప్ప వరమును నా అందరి మీద నిండుగా కుమ్మరిస్తున్నారు. చాలాసార్లు మానవ బలహీనత వల్ల మనకు దేవుణ్ణి సంపూర్ణముగా అనుసరించని క్షమను గుర్తుకు చేసుకుంటూ మానవ బలహీనత వల్ల మనం దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళి జీవించిన క్షమను గుర్తుకు చేసుకుంటూ దేవాది దేవుని పాపమిందుకు కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దివ్య రోజులో యోగ్యమైన రీతిలో పాల్గొన్నారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఓ సర్వేశ్వరా, భక్తి క్రియలాచరణ ద్వారా మీ దాసులు పాస్కా మహోత్సవములను పవిత్ర మనసుతో చేసుకొను మీ రక్షణ సందేశమును ప్రకటించును. వారికి శక్తిని ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములో చేర్చు పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను రక్షింపబడిన ప్రజలను వారి యొద్దకు దేవాలయం నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 మరలా 12 వచనాలు చదువుతున్నాను. దేవుని దూత నన్ను దేవాలయం
ప్రభు మీతో ఉండును గాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకును చూచువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దాన్ని దక్కించుకొను. మానవుడు లోకమంతని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణములకు బదులుగా మానవుడు ఏమి చేయగలడు? ఇది క్రీస్తు సువిశేషము. అందరిలో కూడా కళ్ళు మూసుకొని సిలువలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన సిలువ పాదయాత్రలో మేమందరం కూడా ఇళ్ళ పాద విషయాల నుండి అద్భుతమైన యేసు పుణ్యక్షేత్రం కనపడు కాబట్టి దేవా, చిన్నారి బాలయేసుమా ఈరోజు నీ సన్నిధికి మేము వచ్చుకున్నాము. ప్రియమైన ప్రభువా, నీ చక్కని చూపును ఆశీర్వదించండి. దేవుని చేస్తున్న ప్రతి భక్తులను అమితంగా దీవించండి. ఈ పరిశుద్ధమైన దీవులను మమ్మల్ని కూడా ఐక్యపరిచిన మీకు మొదలుందండి. ఈనాడు మీకు వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాపై మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి మేమందరం కూడా మీ వాక్యానుసారంగా జీవించే శక్తిని, బలమును, అనుగ్రహ ఫలమును మాకు ప్రసాదించమని ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి రెండు చేతులను పరలోకంలో ఉంచుతూ దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం.
క్రీస్తునామమున యందు మిగిలిన పిల్లలు సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధ శిలువ పాదయాత్రలో మనమందరం కూడా ధ్యానిస్తున్న అంశము ప్రభుని మార్గం శిలువ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం సువిశేష పత్రంలో ధ్యానించున్నాం. నన్ను అనుసరింపబోరువాడు తను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రియమైన సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ప్రభుని అనుసరించడము ఇది సులువైన పని కాదు. ఇది ఒక శిలువ. యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలో నీవు నేను అనుసరిస్తున్నామంటే ఇది సులువైన మార్గం కాదు, ఇది ఒక శిలువ మార్గం. ఈ శిలువ మార్గం ద్వారా మనం ప్రయాణం చేస్తేనే రక్షణ మార్గంలోకి, పరలోక మార్గంలోకి మనం అదే మనం ఈ పరిశుద్ధమైన తపస్సు కాలంలో ఈరోజు మీరందరూ చేసినదే. ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభు నా కొరకు శిలువ మీద మరణించారు. ఇదిగో సర్వ మానవ నిమిత్తమై యేసయ్య తన రక్తాన్ని ధారపోసి గొరాది గొరముగా కొట్టబడి ఉమ్మివేయబడి మరి 3 సార్లు కలువరి యాత్రలో ప్రభు మన కోసం పడిపోయి చివరికి తన యొక్క శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని మనందరి కొరకు 2 చేతులు కూడా శిలువ మీద వేలాడుతూ, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నేను నిన్ను క్షమిస్తున్నాను అని ప్రభు మనందరి కూడా సందేశిస్తున్నారు. ప్రభుని శిలువ శ్రమ ముందు మనం పడి కష్టపడతాం. ప్రభు మన కొరకు పాడుపడిన ఆ శిలువ శ్రమల ముందు, ఆ కష్టం ముందు మన కష్టం ఎంత ఆలోచించండి. ఇదిగో నా యేసయ్య నా కొరకు మరణించాడు. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో ధ్యానం చేస్తున్నారు. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో, కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, ఆలోచించు. తపస్కారం సరిగ్గా ఇంకో 20 రోజుల్లో ముగించబోతున్నాం. అవునా కదా? ఇంకా 20 రోజులు. ఏప్రిల్ 20వ తారీఖు ఏ పండుగ? ఈస్టర్ పండుగ. ఇదిగో చిన్నారి బాలయేసు సన్నిధికి వచ్చిన నీవు, ఈ అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం వచ్చిన నీవు, ఇక్కడ కాలు నొప్పితే చాలు దేవుడు నా జీవితంలో గొప్ప వరములు అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చెప్పబడుతుంది. ఇదిగో ఈ సన్నిధికి వచ్చి
నేను ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడు నా కుటుంబాన్ని చల్లగా దీవిస్తాడు. ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అనుసరించాలంటే నువ్వు కొన్నిటిని వదిలిపెట్టాలి. అదే ప్రభు తెలియజేస్తున్నారు, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిహరించుకొని నీకు ఏదైతే ఇష్టమో దాన్ని వదిలిపెట్టాలి. ఎవరి కోసము? నా కోసమా లేకపోతే మీ కోసమా? ఎవరి కోసము? యేసు ప్రభు కోసం. ఇదిగో శిలువ మీద చిన్ని రక్తం ద్వారా ఈ రోజు మనందరం కూడా రక్షింపబడ్డాము. ప్రభువుని అడుగు జాడలో నీవు నేను కూడా నడుస్తున్నప్పుడు ప్రభు మనను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మనుషులు ఎలాంటి వారంటే నీతో అవసరం ఉన్నప్పుడు, నీతో పని ఉన్నప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు అది, నువ్వు ఇది అని నీ గురించి గొప్ప పనులు మాట్లాడతారు. నీతో పని అయిపోయిన తర్వాత, నీతో ఆ కార్యం జరిగిపోయిన తర్వాత నువ్వెవరో అన్ని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. నీతో ఎటువంటి సంబంధం నాకు లేదు, వెళ్ళిపో. ఎలా ఉంది అంటే ఈరోజు మన సంబంధాలు ఉపయోగించుకొని వాడుకొని వదిలివేయడం. అవునా కదా? చూడండి, తిరిగి ప్లేట్ను దెబ్బలో ఎలా ప్రవేశమో మనిషి తోటి మనిషి ఈరోజు ప్రేమించకుండా ఏదో ఒక వస్తువులాగా వాడుకుంటూ అవసరం కొద్ది కొన్నిసార్లు పొగుడుతూ పైకెత్తుతూ పని అయిపోయిన తర్వాత, కార్యం జరిగిపోయిన తర్వాత ప్రక్కకు నీతో నాకేం పని? చూడు, పరిశుద్ధమైన నమస్కారంలో దేవుని సన్నిధిలో పరమ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొన్న మనందరం కూడా ఈరోజు ఈ అద్భుత ఆలయ క్షేత్రంలో ఒక తీర్మానం తీసుకోవాలి. చీకటి జీవితం నుండి, చెడు జీవితంలో, తప్పుడు జీవితంలో ఒకవేళ ఉంటే ఈరోజు నేను సరిదిద్దుకొని మంచి విధంగా పేతురు, యూదా ఇస్కరియోతు ఇద్దరు కూడా దేవుని ఈ లోకంలో అనుసరించారు. అయితే ఏమైంది? పేతురు అంటున్నారు, గెత్సేమనే తోటలో ప్రభు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రభు తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తున్న సమయంలో ప్రియమైన సహోదరి సహోదరా, మరి మనందరికీ తెలియజేస్తున్నారు, శోధనకు గురిగా ఉండకై ప్రార్థన చేయండి. పేతురు ప్రభుతో అన్నారు, అయ్యా నేను అన్ని కట్టాలని ఉంటాను, నీతో పాటు ఎల్లప్పుడూ ఉంటాను, నేను నిన్ను అంటి పెట్టుకుని ఉంటానని పేతురు అన్నారు. పేతురు మిగతా శిష్యుల కంటే గొప్ప వ్యక్తిగా ప్రభుని యొక్క అన్ని కట్టాలను ఉన్నారు. యాగీను కుమార్తెకు ప్రాణదానం చేసిన సమయంలో పేతురు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య రూపదాన సమయంలో ప్రభుని యొక్క నిజమైన ఆ మహిమను, నిజమైన ప్రత్యక్షతను ప్రభువు చూశాడు. గెత్సేమనే తోటలో ఆవేదన చెందుతున్న సమయంలో పేతురు ఇవన్నీ ఘట్టాలు చూశాడు. తర్వాత ఏమైంది? యూదా ఇస్కరియోతు ఒక మాయదారి ముద్దుతో, యూదా ఇస్కరియోతు ఒక మాయదారి ముద్దుతో యేసయ్యను ప్రధాన అర్చకులు వారందరికీ కూడా అప్పగించారు. శిష్యులందరూ కూడా పారిపోయారు. ఆ పరిసర ప్రాంతంలో వారు అడుగుతున్నారు, పేతురుని నువ్వు కూడా వారిలో ఒకరివి కదా అంటే పేతురు ఏమన్నాడు? నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనను ఎరుగనే ఎరుగను. పేతురు తన జీవితంలో యేసయ్యను విడిచిపెట్టి దూరంగా అయిపోయాడు. మరొక వ్యక్తి మనం చూస్తున్న యూదా ఇస్కరియోతు కేవలము 30 వెండి నాణేలకు ఆశపడి శిష్యుడు చరిత్రలో తన గురువుకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఎన్ని? 30 వెండి నాణేలకు ఆశపడి తన ప్రియమైన గురువును అనగా యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తున్నాడు.
చెట్టు గురేసుకుని పేతురు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి పేతురు చేసిన తప్పును సరిదిద్దుకొని మరలా ఒక మంచి బిడ్డగా చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో శ్రీసభలో పేతురు నిలిచిపోయారు. మొట్టమొదటి పాపుగాలిగా ఈ రోజు ఉన్నారు. ఎందుకు చెప్పకూడదు? దేవుడు ఇదిగో బిడ్డ నువ్వు పట్ల ఇళ్ళ నుండి మరి చెప్పులు లేకుండా కష్టమైన బాధైన ఇదిగో నా ప్రభుని శిలువ శ్రమలో పాలు పంచుకోవాలని ఎంత దూరం వచ్చావు కదా. ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో. నేను తప్పు చేసి ఉంటే, దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే, ప్రభుని అనుసరించకుండా ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో. దేవా నేను పాపినయ్యా, దేవా నేను ద్రోహం చేసింది, దేవా నేను తప్పు చేసింది, ఈరోజు నన్ను క్షమించుమయ్యా. యేసయ్యా 7 పవిత్రమైన శిలువలో పలికిన మొట్టమొదటి మాట, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. చూసారా యేసయ్యా ఆవేదన పడుతున్నా, బాధపడుతున్నా, తన ప్రేమను, తన దయాగుణాన్ని, తన క్షమాగుణాన్ని మన మీద చూపిస్తారు. ఈరోజు మనం కూడా ప్రభువు నడిచిన మార్గంలో నడుద్దాం. చిన్నగా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేస్తుందా? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, నేను ద్రాక్షరవల్లిని, మీరు కొమ్మలు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ తపస్కాలంలో మనందరం కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ పుణ్య కార్యాలు చేస్తూ దేవుని అడ్డి పెట్టుకొని జీవించాలి. ఇదిగో ద్రాక్షరవల్లి, మీరు తీగలు, ఎవరు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ఈ తపస్కాలంలో దేవుని అడ్డి పెట్టుకొని జీవిస్తూ ప్రభుని యొక్క మార్గంలో, శిలువ మార్గంలో మనం కూడా ముందుకు పయనించుదాం. ప్రభువు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఈ రోజు మీరు చేసిన ఈ పరిశుద్ధ శిలువ పాదయాత్ర దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను సమృద్ధిగా దీవించి కాచి కాపాడుతూ రాబోయే కాలంలో కూడా దేవుని సమృద్ధి దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద నిండుగా నిండుగా ఉండుగాక. ఆమేన్.
సహోదరి సహోదరులను అర్పించి మరి సర్వశక్తి ఆమెకైన సర్వేశ్వరికి
ప్రీతికరమనట్లు ప్రార్థించండి. ఓ సర్వేశ్వరా, మీరు మాకు వచ్చిన వారని మీకు తిరిగి మేము సమర్పించుచున్నాము. సృష్టి ద్వారా మీరు మాకు తగిన సహాయం ఇవి ప్రకటించుచు మీ నిత్య రక్షణను కొంత మాకు సహాయపడునుగాక. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాడు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన దీన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తియుడైన సర్వేశ్వర, ఎల్లప్పుడూ నియోజులను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేష్టము. శారీరక ఉపవాసం వలన మీరు మా దుర్గుణములను అణిచివేయుచున్నారు. మా మనస్సులో ఉన్నతములకు త్రిప్పుచున్నారు. పుణ్యమును దాని బహుమానమును మాకు వదులుచున్నారు. వీటన్నింటినీ క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలపై మహత్వము పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందల బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులు పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్మల్ని స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామములకు నిర్మల కానుకలు అందించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. ఈ
మీరందరూ దీనిని తీసుకొని పానం చేయుడు. ఏలయనా ఈ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ విశ్వాస రహస్యము కనుక తండ్రి నీ దివ్యకుమారుని రక్షణాయుతమగు పాదములను అద్భుతమైన ఉద్ధారమును మోక్షాలు వరకు స్మరించుచు వారు మరల విచ్చేయుటకు ఎదురుచూచునేమో. ఈ పవిత్ర జీవనబలి కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర తిరుసభ యొక్క కార్యములను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. ఈ కుమారుని బలిగా భావింపుడు. వారి మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుడు. వారి మమ్మ మీకు నిత్య కాలంగా వరచుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న జ్ఞానులతోను ముఖ్యముగా దేవుని కన్యకలేగు మర్యాదతోను అపోస్తులుల వేద సాక్షులతోను పునీత ధ్వజప్ప గారితోను పునీత చిన్న తెరేసమ్మ గారితోను పునీత మదర్ తెరేసా గారితోను పునీత అల్ఫోన్సమ్మ గారితోను సకల పునీతులతోను మేము మోక్ష భాగ్యములకు పాత్రలమగుదుముగాక. వీళ్ళ ప్రార్థన వల్ల మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకుంటున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాంచీస్ జగత్తులను మా భాగ్య పీఠాధిపతులను తైల పీఠాధిపతులను గురువులను కన్యాశ్రీలను మా అద్భుత బాలయేసు పుణ్యశ్రేష్ఠ రెక్టర్ గురుశ్రీ దాసరి జోజే గారిని దీపించమని ఈ పరిశుద్ధ దీవెన పూజలో పాల్గొన్న ఏళ్లపాడు సంఘస్థులను మిగతా భక్తులందరినీ కూడా నిండుగా ఆశీర్వదించండి. మీరు
సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమయందును దృఢపరచుము. మీ చిత్తము చొప్పున మీ సమూహంలో కూడి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమలు ఈ లోకంలో వీటిలో అందరినీ మరియు ముఖ్యంగా ఇక్కడ చేరి ప్రార్థన చేయించినటువంటి వీరందరి కుటుంబాల్లో మరణించినటువంటి ప్రతి ఒక్కరిని దయతో మీ రాజ్యంలో చేర్చుతారు. మేము వచ్చిన చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుతున్నారు. మా ఇల్లు వారిని క్రీస్తు ద్వారా మేము చేర్చున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాము. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రాథమిక సావసిద్దాము. మనలో అన్ని క్రీడల నుండి మమ్మల్ని రక్షింపుడు, మా ఈ వృద్ధులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ నిరాకరణ మేము పాపం నుండి ముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండా చేయదు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వదులుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన యెహోవాను యేసువా, మా పాపములను తాకక మీ తుదితో విశ్వాసమును కటాక్షించుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహించుడు. ఈ యుగములో జీవించు పరిపాలించగలవారు. ఏళ్ళు వారి శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన మార్గమును శిలో మార్గముగా ఎంచుకొని తన యొక్క ప్రాణ త్యాగము ద్వారా మనకు ప్రేమను ఇచ్చిన ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నన్ను నిత్య జీవనకు చేర్చునుగాక.
సహోదరులారా దయచేసి గమనించండి. దివ్య సప్రసాదం కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించండి. ఇతరులు దయచేసి మీ యొక్క స్థలాల్లో కూర్చొని మౌనంగా ప్రార్థించండి. సప్రసాదం తీసుకునే వాళ్ళు రెండు ప్రక్కల ఎదురెదురుగా ఉన్నట్లయితే త్వరగా అయిపోతుంది. సప్రసాదం తీసేవాళ్ళు పైకి లేసి ఎదురెదురుగా రెండు వరుసల్లో ఉన్నట్లయితే గురువులు మీ చెంతకు వచ్చి దివ్య సప్రసాదం ఇస్తారు.
మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా చివరిసారిగా మరి ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ వందనాలు తెలియపరచాలి. మరి ప్రత్యేక విధంగా దేవాది దేవుడు ఈ యొక్క శిలువ పాదయాత్రను సమర్పించుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహాన్ని దయచేసినందుకు ఆ దేవాది దేవునికి అందరూ కూడా చప్పట్లు కొట్టి ఈరోజు ఈ పవిత్ర దివ్య విషయాలను సమర్పించినటువంటి గురువులు ఫాదర్ నర్సింటి పౌల్ రాజు గారు పెద్దపాలు చిన్నపాలు విచారణకర్తలుగా ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కటి పాటల పోషణ అందించినటువంటి ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. చక్కటి వాక్యాన్ని మన మార్గం శిలువ మార్గం అనేటటువంటి అంశం మీద చక్కటి వాక్యాన్ని అందజేసిన ఫాదర్ అల్లం సాగర్ మనోజ్కి నా తరపున మీ అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేక విధంగా ఈరోజు ఈ దివ్య బాలయ పుణ్యక్షేత్రానికి మనందరం రావడానికి ఈ దివ్య పదవికి సమర్పించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన బాలయ పుణ్యక్షేత్ర గురువులు రెక్టర్ గారైన ఫాదర్ దాసరి జ్యోతి గారికి నా తరపున మీ అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పరిశుద్ధ శిలువ పాదయాత్రలో అనేక మంది రకరకాలుగా సహాయపడ్డారు. ఎల్లపాడు వాళ్ళు, కావూరు వాళ్ళు, గోవిందపురం వాళ్ళు, మరి గంగనపాలెం వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రతి పనికి సహాయానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియపరుస్తున్నాను. మరి వచ్చే ఆదివారం మన గ్రామాల్లో ఎవరెవరైతే సహాయపడ్డారో వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మరి ఒకసారి అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు వంట చేయడానికి సహాయపడినటువంటి మల్లయ్య సభ్యులకి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియపరుస్తున్నాను. మరి అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా వాస్తవానికి ఈ విషయాలు అవును కదా, వేరైనప్పటికీ కూడా ఎప్పుడు బాలయేసు బిడ్డల మీరందరూ కూడా బాలయేసు అంతగా రావడం, మరి ఇందులో పాడు గమనాపాలెం, కావూరు, గోవిందపురం, మరి మధ్యలో లక్ష్మాపురం, ఈ యొక్క గ్రామాలన్నీ కూడా కలిసి వచ్చి మరి చక్కగా ఈ యొక్క పూజలో పాల్గొని మరి బాలయేసు దీవెన పొందినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మనం గట్టిగా చెప్పడంతో మరి అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి మీ విచారణ గురువులు మరి పూజ్య గురువులు పాదాలు ఎత్తపల్లి రాజేశ్వరుల వారికి మరొకసారి ప్రత్యేకంగా మరి గట్టిగా చెప్పడంతో మరి గాయక బృందం అదే విధంగా ఎల్లపాడు గాయక అంటే కాలేజీ గాయక బృందమే అదే విధంగా మరి మన యొక్క వంట కార్యక్రమం అంతా కూడా నడిపించినటువంటి ఎల్లపాడు
చివరి వాక్యం తీసుకొని అందరం కూడా భోజనానికి వెళదాం. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వరా, ఇహపరములకు మీ మానవుని మా మార్గముగా చేసుకొని మీ ప్రేమ మార్గములో మేము నిరంతరము రక్షణ పొందినట్లు మీ యొక్క ఆనంద ప్రేమను పొందినట్లు మీ అద్భుతమైన యేసు ద్వారా మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాడు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.